మీడియా మిత్రులకు నమస్కారం. గత 4 నెలల క్రితం మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ ఏర్పడింది, మీకు అందరికీ తెలిసిందే. అందులో మీరు కూడా ప్రెస్ క్లబ్ సభ్యులే. అయితే ఇటీవల ప్రెస్ క్లబ్ సంబంధించిన ప్రెస్ క్లబ్ టీం పైన కూడా కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మాకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది చేసినటువంటి ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదు. మేము క్లియర్ చెప్పదలుచుకున్న మరొక విషయం ఏంటంటే, ప్రెస్ క్లబ్ అభివృద్ధి మా ధ్యేయంగా మేము ముందుకు సాగుతున్నాం. ఎవరి ఆరోపణలు పట్టించుకోము. కాకపోతే ఆరోపణలు ఒకసారి అబద్ధాలు చెప్పుకుంటూ పోతుంటే దాన్ని అలాగే మౌనంగా ఉంటే ఒకసారి అది అబద్ధం కూడా నిజమనే పరిస్థితి నమ్మాల్సి వస్తుంది. కాబట్టి మేము ఇప్పుడు ఆ ఆరోపణలపైన స్పందించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మేము చెప్తున్నాం, ఇప్పటికి కూడా మేము ప్రెస్ క్లబ్ మాకు 252 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ ప్రెస్ క్లబ్లో వారి నమ్మకాన్ని మేము వమ్ము చేయము. ఏదైతే ప్రెస్ క్లబ్ మా మీద నమ్మకం పెట్టి ఇండిపెండెంట్ ప్యానెల్ గెలిపించి మాకు అది ఇక్కడ ప్రెస్ క్లబ్కి సంబంధించి పూర్తి బాధ్యతలు అప్పచెప్పారో ఆ వారికి సంబంధించినటువంటి మమ్మల్ని గెలిపించిన వారికి మేము నమ్మకాన్ని వమ్ము చేయదలుచుకోవాలి. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా కూడా మీకేమైనా డౌట్లు ఉంటే నేను మా జనసేన మా టీం అందరం కూడా అందుబాటులో ఉంటాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మాకు నేరుగా వచ్చి వివరణ తీసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మేము నోటీస్ బోర్డు మీద ఎవరెవరు ఏమేమి కథలని కూడా మేము రాసి పెడతాం. గతంలో మీరు చూసింటారు, ఓటేనికి వచ్చినప్పుడు ప్రెస్ క్లబ్ ఎట్లా ఉంది, ఇప్పుడు మీరు ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు ఎట్లా ఉంది, మీకు తెలిసింటారు ప్రత్యక్షంగా ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నది. కాబట్టి మేము ఎవరి ఆరోపణలు పట్టించుకోము. ఎందుకంటే మేము ప్రెస్ క్లబ్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతాం. ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా మేము పట్టించుకోము. కానీ ఆరోపణలు చేసేవారు మాత్రం ఒకరైతే గుర్తుంచుకోవాలి, వాటిని నిరూపించాల్సిన అవసరం అయితే పక్కా ఉంటుంది, నిరూపించాల్సిందే. ఎందుకంటే మేము నిజాయితీగా వీటిని కూడా డెవలప్ చేయడానికే ముందుకు సాగుతున్నాం. అందుకు సంబంధించి కూడా కొంతమంది దాతలు ఏమంటే ఎమ్మెల్యే సార్ పోయి అడిగాం, బోర్ వేయించారు, నెక్స్ట్ వాటర్ ప్లాంట్ పెట్టించారు. దాత వచ్చేసి ఫ్లోరింగ్ సంబంధించిన కార్యక్రమం చేపట్టాడు. మరొక దాత టీవీ ఇచ్చారు. మేము వెళ్ళండి, మేము నేరుగా డబ్బులు తీసుకున్నట్టుంటే మీరు ఏదైనా కూడా మేము దానికి బాధ్యులమే. మేము ఎవరికి కూడా దాతలు కూడా మాది ఇది అవసరం ఉంది, మీరే చేయించండి, మీరే బిల్లు కట్టండి, ఇది మా పాలసీ. మేము ఎక్కడ కూడా నేరుగా డబ్బులు తీసుకున్నట్టు కానీ నిరూపించినట్టు కూడా ఏదో గుట్ట మీద వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి వాళ్ళ కమిటీకి ఉన్నదాన్ని మా ప్రెస్ క్లబ్ మీరు ఎలా ఆపాదిస్తారు దాన్ని చెప్పండి. మీరు వాళ్ళు కమిటీ వేసుకున్నారు, వాళ్ళు ఎక్కడ పోయినా మేము ఎక్కడ కూడా ప్రెస్ క్లబ్ సంబంధించి కూడా చందాకు సంబంధించి పోయినట్టు కానీ వసూలు చేసినట్టు ఉంటే నిరూపిస్తే దానికి మేము చాలా విధానం కూడా సిద్ధమే. కాబట్టి ఇంకా పైన ఇలాంటి ఆరోపణలు చేయొద్దు. ఆరోపణలు చేసే ముందు మాత్రం వాటిని నిరూపించాల్సిన బాధ్యత పక్కా ఉంటుంది. ఇది ఒకసారి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మా సభ్యుల అందరి ముందర ప్రెస్ క్లబ్ డెవలప్మెంట్ చెయ్యాలనే లక్ష్యం తప్ప వేరే ఆలోచన లేదు. దీంట్లో ఏదో చేయాలనే ఆలోచన లేదు కాదు. ఎక్కడ కూడా దీంట్లో పొరపాట్లకు మేము తావు ఇవ్వము, ఎవరితో కూడా మాట పడము. మేము పారదర్శకంగా మా ఇండిపెండెంట్ ప్యానెల్ ముందుకు సాగుతూ ఉంటుంది. ప్రెస్ క్లబ్ సంబంధించిన అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు సాగుతాం అని తెలియజేస్తున్నాం. మేము చాలా వరకు కూడా ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. మాకు సంబంధించిన కూడా సీనియారిటీ ప్రకారం కూడా ఇల్లు ఇవ్వాలి సార్ మొత్తం ప్రెస్ క్లబ్ సంబంధించిన అని చెప్పేసి చెప్పడం జరిగింది. మా బాధ్యత కూడా మేము మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారికి, అది సానుకూలంగా స్పందిస్తారు. అయితే చాలామంది ఎక్కువగా లిస్టు పోయినాయి, అందుకొరకే కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్పేసి మాకు సమాచారం. కాకపోతే ఎమ్మెల్యే గారు మాకు క్లియర్ చెప్పడం జరిగింది, ప్రతి ఒక్కరికి కూడా జర్నలిస్టులకు మౌలాలి కూడా మొదట ప్రాధాన్యత ఇద్దాం, అక్కడ ఇచ్చిన తర్వాత సీనియారిటీ బేస్ ప్రకారం మిగతా అందరూ కూడా ఇస్తామని చెప్పాను. ఆ దిశగా మేమైతే మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా పూర్తి స్థాయిలో దానికి సుముఖంగా ఉన్నారు. మా జర్నలిస్టులు కొంచెం ఓపిక పట్టాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జరిగింది అది ఆర్డీఓ పరిధిలో ఉందని చెప్పేసి తెలిసింది. ఆ ఆర్డీఓ సార్ కూడా ఇప్పటికి కూడా వాళ్ళతో కూర్చొని మాట్లాడదామంటారు. అయితే ఈ లోపలనే ఒకటి అది వస్తుంది, మళ్ళీ 18 మందికి సంబంధించిన గుట్ట మీదనే కావాలి అని ఒక లిస్టు పెట్టడం తెలిసింది. ఆ లిస్టుకు మాకు మాత్రం ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే మేము క్లియర్గా ఆ లిస్టుకు సంబంధించిన కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ప్రెస్ క్లబ్ సంబంధించి మిగతా ఎంతమంది ఉన్నారు అనేది కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ 18 మంది పోయి ఇచ్చినట్టు మాకు ఆ లిస్టులో మాకు ఎలాంటి ప్రమేయం లేదు. కాకపోతే అర్హులైన ప్రతి ఒక్కరికి జర్నలిస్టులకు ఇల్లు ఇవ్వాలనేది మాత్రం మేము ముందు ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఇంకేమంటారు? అంటే ప్రస్తుతానికైతే మనం ఉదాహరణ మనం ఓటేసేటప్పుడు మనం అగ్రిషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నాం. ఇక్కడ
అప్పుడు కూడా అందరూ కూడా అక్రిడేషన్ కార్డు అట్లా వాళ్ళు కూడా ప్రస్తుతానికైతే అక్రిడేషన్ కార్డే కావాలని ఒక మాట అంటున్నారు. లేని వరకు ఫస్ట్ అయితే అక్రిడేషన్ కార్డు ఉన్న వాళ్ళకు వస్తే నెక్స్ట్ లేని వాళ్ళకు మనం ఎట్లా చేద్దాం అనేది ఆలోచన చేసుకొని మాట్లాడడం. ఫస్ట్ అయితే ఏది కూడా కార్యాచరణ ముందుకు పడట్లేదు కదా, ఏదో ఒకటి ముందడుగు పడితే ఇప్పుడు 38 మందికి సంబంధించిన మౌలాలి గుట్టకు సంబంధించింది ఉంది, అది క్లియర్ చేస్తామని చెప్తుంది. దాని తర్వాత మిగతా రాని వాళ్ళకి ఏందో ఇస్తామని అంటారు. మనం అందరం కూర్చొని చర్చించుకుందాం దీనిపైన. ఫస్ట్ ఆ 38కి సంబంధించి మళ్ళీ ఎవరెవరికి ఇస్తారో ఏమి ఇస్తారో అనేది లిస్ట్ అవుట్ వాళ్ళనే చేయమంటారు. డీపీఆర్ పెట్టుకుంటారో ఎవరిని పెట్టుకుంటారో మీరు ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకుండా మీరే లిస్ట్ అవుట్ చేసుకొని మీరే చేయండి సార్ అని చెప్పి మనం ఎమ్మెల్యే గారికి సూచిద్దాం. రైట్. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఎందుకొరకు అయినామంటే ఈ డెవలప్మెంట్ చూపించాలి. మేము ఇలాంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మేము ఎక్కడ కూడా కాంట్రవర్సీ కాకుండా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కోసం కూర్చున్నాం. మేము ఇంకా ఈ పాలసీ లింక్ సంబంధించిన వాటన్నిటి కూడా మేము ఎస్టిమేట్ వేసి కూర్చున్నాం. ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు అది. కానీ ఈ లోపలనే మేము పూర్తి స్థాయిలో ఇంకా అభినందన సభ కూడా పెట్టుకోలేదు మేము ఇంకా. ఎందుకంటే మా డెవలప్మెంట్ ఇంత చూసిన తర్వాత మేము అభినందన సభ పెట్టుకున్నాం. అప్పుడు పూర్తి స్థాయిలో మన సభ్యులందరూ 252 మందిని కూడా పిలిచి మన ఇక్కడ అభినందన సభలు పెట్టుకొని అక్కడనే మనం పూర్తి స్థాయిలో జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. దాని తర్వాత కార్యక్రమాలు కూడా చేయాలని ఫిక్స్ చేసినాం. ఇప్పుడు ప్రెస్లకు సంబంధించి కూడా క్రీడలు కావచ్చు, మెడికల్ క్యాంపులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం నిర్వహించాలంటే ఫస్ట్ మనం ఈ మార్పు అయితే కనపడాలి కదా. ప్రెస్ క్లబ్ అప్పుడు గతంకి ఇప్పటికీ ఒక మార్పు అయితే రావాలి కదా. ఈ మార్పు ఈ 15 రోజుల్లో క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత దసరా తర్వాత మనం ఈ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించడం జరిగింది. వాళ్ళ విభేదాలు బయటకు వస్తాడు, కానీ మన జర్నలిస్టు మాత్రం ఒకరి మీద ఒకరు లేనిపోని విద్వేషాలు పెట్టుకుంటూ జరుగుతుంటూ అసలు ఇది ఈ పోగడ ఐక్యత లేకుండా అవుతుందనే కూడా. అందుకే మనం ఏం చెప్తుంటే ఫస్ట్ మనం నియంత్రించుకోవాలి. మనం ఒక వార్త పోస్ట్ సోషల్ మీడియా పెడుతుంటే దీనివల్ల ప్రభావం ఎవరి మీద పడుతుంది. ఈ ప్రభావం దీని మీద ఎవరుంటే ఎవరు చెడుగా మనల్ని చూస్తారు. ఇది పెట్టే పోస్టు ఎవరికి ఉపయోగకరం, ఎవరికి నష్టం చేకూరుతుందో మనం ఆలోచన చేసుకోవాలి. నేను ఒక మిత్రులకు సూచించాల్సిందంటే సోషల్ మీడియా వేదికగా జర్నలిస్ట్ సమస్యలు ప్రస్తావించకుండా మనం ఏందో ఉన్నాం. ఒక కమిటీ ఉంది. నేను ఒక్కనే కాదు, మన ప్రెస్ క్లబ్ అంతా 250 మందికి సంబంధించింది. అన్ని ఎన్నెలు ఉన్నాయి. అన్ని ఎన్ని వచ్చి కూర్చున్నాం, మీరు కూర్చున్నాం, ఇక్కడ కూర్చొని చర్చిద్దాం. ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించింది దాన్ని చేద్దాం, మీరు ఎంతమంది ఇస్తారు, మేము ఎంత ఇస్తాం, మేము ఎంతమంది ఇస్తారు అనేది ఒక క్లియర్ చూసుకొని దాని తర్వాత మనము ఒక నిర్ణయం ప్రకటించుకుంటే బాగుంటుంది. ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో వేయకుండా సోషల్ మీడియా వేదికగా మనం సమస్యలు కానీ ప్రతి ఒక్కటి కూడా వేయకూడదని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదైతే ప్రస్తుతానికైతే ఈ ప్రెస్ మీట్ వారు చెప్పాల్సిందంటే ఇకపైనైనా మహబూబ్ నగర్ జర్నలిస్టులు కావచ్చు, బయట మనమే ఒక ఆరోపణలు చేసుకోకుండా సోషల్ మీడియా వేదికగా మనం వాటికి పైకి ఎక్కకుండా మనము హుందాగా అందరి ముందుకు సాగుదాం. ఈ హుందాగతనాన్ని మనం ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా పాటించాలి. ఎవరికి వారుగా ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేస్తే ప్రజలైతే నవ్వుకుంటున్నారు, మనకు అందరికి తెలిసిందే. మరి ఇంకా పూర్తి స్థాయిలో కిందికి పోకుండా జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ ఉన్నతమైన గౌరవమైనటువంటి పోస్ట్ ఇది ఉపయోగించుకునే విధంగా మనము ఇకపైన సోషల్ మీడియాలో మన వార్తలు కావచ్చు వాటికి పెట్టుకుందాం తప్పిస్తే మిగతాకి సంబంధించి వ్యక్తిగతమైన పోస్టులు కానీ వ్యక్తిగతమైనటువంటి జర్నలిస్టులకు ఇబ్బంది కలిగించే పోస్టులు మాత్రం పెట్టకూడదని నేను నా తోటి జర్నలిస్ట్ మిత్రులకు కోరుతున్నాను. నమస్కారం. 4 నెలల క్రితం మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ ఎన్నిక జరగడం జరిగింది. ఆ ఎన్నికల్లో సభ్యులంతా కలిసి మా ప్యానెల్ని ఎన్నుకున్నారు. అయితే అప్పటి నుంచి కూడా మేము ఎక్కడ ఎవరిపైన ఆరోపణలు చేయకుండా మా ప్రెస్ క్లబ్ ఒక్కటి మాత్రమే దీన్ని డెవలప్ చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి, ఏం చేయాలనే ఆలోచనతోటి ఈ రోజు వరకు చాలా కార్యక్రమాలు చేసినాం. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంది. అయితే కొంతమంది పనిగట్టుకొని ఈ ప్రెస్ క్లబ్ మీద కార్యవర్గం మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఆరోపణలు ఉన్నా నేరుగా రండి, ప్రెస్ క్లబ్కి రండి, ప్రెస్ క్లబ్కి వచ్చి కూర్చుందాం, అందరం సభ్యులను పిలుద్దాము, మన క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరూ పిలుద్దాం, మాట్లాడదాం, అందరి ముందు నిరూపించండి మేము ఏమేం చేసినాం, ఏ కార్యక్రమాలు చేస్తున్నాం, ఎక్కడ ఏమన్నా మిస్యూజ్ చేసినామా, ఏం చేసినాం అనేది అందరూ సమక్షంలో తెలుసుదాం. దాన్ని అన్నీ ఏం చేసినాం అనేది ఉత్తగా అనవసరంగా పత్రికల ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా అది రాసి దాన్ని అభాస్వాలు చేయడం ఇంతవరకు కరెక్ట్ అది. ఇంకొకటి ఇటీవల జర్నలిస్ట్ కాలంలో వినాయక ఉత్సవాలు జరిగినాయి. ఆ ఉత్సవాలు ఎవరు చేసిన ఉత్సవం? ప్రెస్ క్లబ్కి ఏం సంబంధం? ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగినాయి ఉత్సవాలు. అక్కడ ఉన్న నివాసం ఉంటున్న వారు ప్రతి బ్లాక్కి వెళ్ళి ఇద్దరిద్దరిని తీసుకొని ఒక కమిటీ చేసుకున్నారు, ఉత్సవ కమిటీ చేసుకున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు జరిగినాయి. దానికి మాకు ఏ సంబంధం? ప్రెస్ క్లబ్ పైన గుట్ట మీద ఉన్న వాళ్ళంతా ప్రెస్ క్లబ్కి సంబంధమేనా? ఇంకోటి ఈ అకౌంట్ విషయం ఒకటి ఉంది, మన ప్రెస్ క్లబ్ సంబంధించిన అకౌంట్ ఇది. 98లో ఈ కార్యవర్గం అయినప్పుడు అప్పుడు మాత్రం ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకొని
ఒక అకౌంట్ ఓపెన్ చేశారు 6 మంది సభ్యులతోటి. అందులో ఇప్పుడు 2 మాత్రమే నాకు అందుబాటులో ఉన్నారు, మిగతా 4 లేరు. ఆ 2 కూడా మేము ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ మిగతా నా అందుబాటులో లేని వాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే వాళ్ళందరూ వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సంతకాలు చేయాలి. చేసి దాని తర్వాతనే మా కొత్త బాడీ దాంట్లో ఎంటర్ అయినాక అకౌంట్ ఓపెన్ చేయడానికి సాధ్యమవుతుంది. అందుకే దానికి కొంచెం ఆలస్యం అవుతుంది. దాని కొరకు దానికోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల వస్తున్న ఈ ఆరోపణలు మాత్రం మా కార్యవర్గానికి ఆ ఆరోపణలకు ఎటువంటి సంబంధం లేదు. ఆ వార్తలను కానీ ఆ ఆరోపణలు తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దానికి సంబంధించి ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,